చంటి వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిసిన తర్వాత చాలా కోపంగా చెంచులమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆవేశంగా గేట్‌నైతే తంతూ ఉంటాడు. ఇక అలా తన్నిన తర్వాత చెంచులమ్మ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గేటు బయట. ఇక ఆ అరుపులకి లోపల ఉన్న కేశవ, చెంచులమ్మ అందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చిన కేశవ అయితే చంటి ముందుకు వచ్చి ఏంటి ఆ గావు కేకలు అని అంటూ ఉంటాడు. మీరు నాకు అన్యాయం చేశారండి అని చంటి ఆవేశంగా చెప్పేసరికి నేను నీకేం అన్యాయం చేశాను అంటే మీరు చెప్పే తీర్పులో అన్యాయం జరిగింది నాకు అని అంటూ ఉంటారు. దాంతో చెంచలమ్మ అలాగే చూస్తూ ఉంటారు. మా అమ్మ వయసు తనది ఆరోగ్యం ఏమీ పట్టించుకోకుండా మీరు తనకి శిక్ష వేశారు. తను ఆ శిక్ష భరించలేక గుండెపోటు తెచ్చుకొని ఇప్పుడు హాస్పిటల్‌లో ఉందండి అని చాలా బాధపడుతూ చంటి అయితే చెప్తూ ఉంటే, ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మతో పాటు కేశవ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మా అమ్మ ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. బతుకుతుందో లేదో అని చెప్పలేకపోతున్నారు. మా అమ్మకి ఏదైనా అయితే మిమ్మల్ని నేను ఊరికే వదలను అని చెప్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న కేశవ కూడా చంటి మాటలకు కూడా షాక్ అవుతూ ఉంటాడు. మరొక పక్క చంటి వాళ్ళ అమ్మకైతే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ వరండాలో అయితే బయట సింధూర ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం చెప్తారా డాక్టర్స్ అని కంగారుగా చూస్తూ ఉంటుంది. మా అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని ఆవేశంగా చంటి అయితే చెంచలమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెంచలమ్మ ఏమీ మాట్లాడదు. చంటి వైపే చూస్తూ ఉండిపోతుంది. కేశవ మాత్రం చెంచలమ్మతో అంత గట్టిగా మాట్లాడుతున్న చంటిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. మరొక పక్క సింధూర్ అయితే ఇక వాళ్ళ అత్తయ్య నుండి ఏం కబురు వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక చంటి అక్కడి నుండి అయితే వాళ్ళకి గట్టిగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. చంటి వైపు అందరికి కూడా ఒకంత షాక్‌గా అనిపిస్తూ ఉంటుంది. చెంచలంతో అంత గట్టిగా మాట్లాడుతున్న చంటిని చూసి. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.